Skyblaze Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. సకలం సమ్మేళనం. మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అడాల్సెంట్ ఏజ్ లో ఉన్న పిల్లలు కూడా చాలా ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. దీనికి పిల్లల్లో ఉన్న బిహేవియర్ ఇది కారణమా, లేదంటే పేరెంట్స్ లో వచ్చిన బిహేవియర్ కారణమా? మరి ఈ రెండింటికి కారణాలు ఏంటి? మరి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? మనం ఎలాంటి ఫలితాలు మనం పొందొచ్చు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ ఆచార్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు శ్రీకాంత్ గారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను శ్రీకాంత్ గారు. సో అసలు ఫస్ట్ మనం అడాల్సెంట్ నుంచి ఒకసారి స్టార్ట్ చేద్దాం. అసలు ఈ ఏజ్ అంటేనే చాలా రకాల ఎగుడు దిగుడు కనిపిస్తూ ఉంటుంది పిల్లల్లో. సో వాళ్ళలో వచ్చే చేంజెస్ ఇవన్నీ బాడీ చేంజెస్ వరకు ఓకే. సో మెంటల్ గా కూడా ఎందుకు అంత డిస్టర్బ్డ్ గా ఉంటారంటారు? అడాలసెన్స్ ఇస్ ఎ స్టేజ్ ఆఫ్ టైడ్ అండ్ స్టార్మ్ అని అంటారు అరిస్టాటిల్. ఏంటంటే ఈ అడాలసెంట్ ఏజ్లో ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్. ట్రాన్సిషన్ ఫేజ్ అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళే ఒక ఒక ఫేజ్ అన్నమాట. ఇందులో ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, ఎమోషనల్ చేంజెస్ అనేది సర్వసాధారణమైనది. దీన్నే మనం ఏమంటామంటే అడాలసెంట్ క్రైసిస్ స్టేజ్ అని కూడా అంటారు. ఎందుకంటే మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ వస్తుంది, అలాగే మెంటల్గా కూడా చాలా విషయాలు తెలుసుకుంటుంటారు, కాన్సెప్ట్ ఫామ్ అవుతుంది. ఎమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేసేస్తాను, నాకు నువ్వు చెప్పొద్దు అని తెలుసు అనే భావన ఉంటుంది ఇందులో. సో దీనివల్ల ఏంటంటే యాక్చువల్గా ది డోంట్ వాంట్ ఎనీ వన్ టు గైడ్ దెమ్. అడ్వైజ్ వద్దు, గైడెన్స్ వద్దు. కాకపోతే ఈ ఫేస్లో వాళ్ళని అర్థం చేసుకోవాలి, వారు చెప్పే విషయాలు వినాలి, కొన్ని చూసి చూడనట్టుగా ఉండాలి. అలా అని చెప్పి బేఖాతరు కూడా చేయకూడదు, ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఈ ఫేస్లో ఎలా ఉంటుంది అంటే మెయిన్గా బికాస్ ఆఫ్ సర్టన్ చేంజెస్ ఇన్ ద హార్మోన్స్, ఎన్వైరన్మెంటల్ డిమాండ్స్, పేరెంటల్ ఎక్స్పెక్టేషన్, సొసైటల్ నామ్స్, ఈ అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే ఫేస్. సో ఇట్ ఈస్ అ ఫేస్ ఆఫ్ ప్రాపర్ అడ్జస్ట్మెంట్. ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నది కొన్ని విషయాల్లో జరగకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ లేనిది కొత్తగా కనిపిస్తుంది, లేదు ఇదే అనుకున్నది అలా ఉండదు. సో దీన్ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. సో ఎక్కడైతే అడ్జస్ట్మెంట్స్ ఎన్వైరన్మెంట్తో సరిగ్గా జరగట్లేదు, అప్పుడు విల్ బి సమ్ ఎమోషనల్ అప్హీవిల్స్. చాలా సడన్గా కోపం రావడం, చికాగ్గా ఉండడం, అప్పుడే నవ్వుతూ ఉండడం, అప్పుడే కోపంగా ఉండడం, లేకపోతే కామ్ అయిపోవడం, సైలెంట్గా ఉండడం, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనిపించడం, లేదా నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాను అనిపించడం, లేదు నాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు, నా మీద ఆంక్షలు పెడుతున్నారు అనిపించడం, లేదా నన్ను సపోర్ట్ చేయట్లేదు, తమ్ముడినే సపోర్ట్ చేస్తున్నారు, అక్కయ్యనే సపోర్ట్ చేస్తున్నారు, లేదా నేను ఒక్కడే అబ్బాయిని కాబట్టి నా మీదనే ఎక్కువ నా వెంబడి తగులుతున్నారు, దే ఆర్ ట్రైయింగ్ టు గెట్ మీ అంటారు కదా, అలా అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ప్రతికూలమైనటువంటి వైఖరి ఈ మొదలవుతుంది. సో అందుకే అడాలసెంట్ కిడ్స్ విల్ బి seeming little disturbed. So this disturbance is quite natural. Okay. It happens. ఈ ట్రాన్సిషన్లో ఎలాగైతే ఒక ఊరు నుంచి ఒక ప్రయాణికుడు ఇంకో ఊర్లో దిగి అక్కడి నుంచి ఇంకో బస్సో ట్రైనో పట్టుకుని ఇంకో గమ్యస్థానానికి చేరుకోవడానికి మధ్యలో కొద్ది వెయిట్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, బస్సు వస్తుందో రాదో తెలియదు, లేదా మళ్ళీ ఆ బస్సు మిస్ అవుతుందేమో ఉంటుంది, ఈ అంబిగిటీస్ అన్నీ ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది. దాదాపు అలాంటిదే ఈ ఫేస్ కూడా. బట్ దిస్ ఈజ్ అ షార్ట్ ఫేస్, దిస్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇట్ ఈస్ నాట్ ప్యాథలాజికల్.
అంటే ఇది సమస్యగా మనం పరిగణించవలసిన అవసరం లేదు. ఇది అందరికీ జరిగేది. సర్వసాధారణం అనేటువంటి విషయం. బట్ అంటే మేల్‌లో, ఫీమేల్‌లో కూడా ఈ చేంజెస్ ఒకలాగే ఉంటాయా? అండ్ వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా ఒక రకంగానే ఉంటుందా? అడాలసెన్స్ అంటే మనం దీన్ని లేట్ అడాలసెంట్, ఎర్లీ అడాలసెన్స్ అంటాము. ఓకే. సో, మనకు 10 సంవత్సరాల నుంచి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే అడాలసెన్స్ అంటున్నారు. హ్మ్. హ్మ్. 10 నుంచి మనకు 18 ఏళ్ళు. తర్వాత దెన్ వి కాల్ ఇట్ యాస్ యంగ్ అడల్ట్స్ ఆర్ ఇది అడల్ట్‌హుడ్. అయితే ఇప్పుడు ఈ ఫేజ్‌లో ఏంటంటే మెయిన్‌గా అమ్మాయిలా, అబ్బాయిలా అన్నది కాకుండా సమానంగానే ఉంటుంది. హ్మ్. అడాలసెంట్ హ్మ్. క్రైసిస్ అని సమానంగా ఉంటుంది. అయితే ఈ పరిస్థితులకి, ఈ చుట్టూన్నటువంటి ఛాలెంజెస్‌కి ఎలా ప్రతిస్పందిస్తున్నాము హ్మ్. అన్నది వేరు వేరుగా ఉంటుంది. ఓకే. ఇట్ మే నాట్ బి సేమ్ విత్ ఎవ్రీవన్. హ్మ్. ఓకే. సో, కొన్ని స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో కొంతమంది నవ్వుతూ ఉంటారు. హ్మ్. కొంతమంది స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో కామ్ అయిపోతారు. కొంతమంది టెన్షన్‌గా ఫీల్ అవుతుంటారు. హ్మ్. కొంతమంది ఓకేలే ఇదంతా నార్మలే కదా! కామనేలే. కొంతమంది ఆ స్ట్రెస్‌ని కూడా ఎంజాయ్ చేస్తారు. దే విల్ జెల్ విత్ ద స్ట్రెస్. ఓకే. అంటే అందరూ మనుషులైనప్పటికీ దో జెండర్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా ప్రతిస్పందించే విధానం సమానంగా ఉండదు. హ్మ్. ప్రాబ్లమ్ సమానంగా ఉన్నా ప్రతిస్పందించే విధానం వేరువేరుగా ఉంటాయి. అంటే దీన్ని ఒక రకంగా మనం డిపెండ్స్ ఆన్ మెచ్యూరిటీ లెవెల్స్ అనుకోవచ్చా? సో, మెచ్యూరిటీ పేరెంట్స్‌ని లెవెల్స్‌కి బట్టి రావటం. లేదండి. మెచ్యూరిటీ లెవెల్ అనే బదులు హ్మ్. యూజువల్‌గా ఏంటంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఆహ్, ద ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. హ్మ్. మీరెందుకు అలా ఉన్నారు అంటే దానికి మనం రీజన్ ఏం లేదు. నేనెందుకు ఇలా ఉన్నా అంటే రీజన్ లేదు. హ్మ్. సో, దీన్ని జస్ట్ నోటిసబుల్ డిఫరెన్స్ అంటారు. సో, వి ఆల్ ఆర్ యూనిక్. అందుకే మన రెస్పాన్స్ సిస్టమ్ కూడా హ్మ్. యూనిక్‌గా ఉంటుంది. హ్మ్. అలా అన్నమాట. సో, ఈ టైంలో పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళ విషయంలో? పేరెంట్స్ మెయిన్‌గా ఆహ్, ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను ఈ టీవీ షోస్‌లో. పిల్లల పెంపకం అన్నది పశువుల పెంపకమే ఈజీ. పిల్లల పెంపకం చాలా కష్టం. వై? బికాజ్ దీంట్లో దే హ్యావ్ దేర్ ఓన్ యాంబిగిటీస్. అంటే పేరెంట్‌కి ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే నా పిల్లలు పద్ధతిగా ఉండాలి. వాళ్ళకి ఎలాంటి కష్టాలు రావద్దు. మేము కష్టపడ్డాం. వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. వాళ్ళు ఏమైనా తప్పుడు పనులు చేస్తారేమో, సమస్యల్లోకి కూరుకుంటారేమో, లేదా ఇబ్బంది పడతారేమో ఇది ఉంటుంది. సో, దే ఆర్ మోర్ ప్రొటెక్టివ్. ఈ ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల పేరెంటల్ యాటిట్యూడ్స్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టేజ్‌లో పిల్లలు ఎదిగే కొద్దీ ఈ ఛాలెంజెస్ వస్తే వీళ్ళు తట్టుకోలేరు. లేదా ఈ ఛాలెంజెస్ వస్తే దాన్ని డిఫెండ్ చేసుకోలేరు. ఈ ఛాలెంజెస్ వస్తే, ఈ ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని కాంబాట్ చేయలేరు. ఎదుర్కోలేరు. సో, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈస్ దే విల్ బి లిటిల్ మోర్ కేరింగ్. మోర్ కేరింగ్ అండ్ లిటిల్ పొసెసివ్ కూడా. ఓకే. వాడు మెతక, ఈ అమ్మాయి అమాయకురాలు. లేతే దీనికి అంత ఫాస్ట్ కాదు. చిన్నది ఫాస్ట్ అదేదో మాట్లాడేస్తే చూసుకుంటది. పెద్దదానికి అంత లేదు. వీడికి లౌక్యం తక్కువ. నోటికొచ్చింది అనేస్తాడు. ఇలా కొన్ని వీళ్ళ అనుభవాల ద్వారా పిల్లల్ని చూసిన దాన్ని బట్టి ఏం చేస్తారంటే దే ట్రై టు ప్రొటెక్ట్. అంటే అందరి ఇళ్లలో బొమ్మరిల్లు నాన్నలాగా ఎవరు ఉండరు. బట్ యూజువల్‌గా ఏంటంటే కొద్దిగా ప్రొటెక్టివ్‌గా ఉండడం. వాళ్ళు చేసే పనిని కూడా వీళ్ళే చేయడానికి చూడడం. అంటే స్వతంత్రంగా వీడు ఎదగాలి, ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసుకోవాలి ఇది అన్నది కూడా కొద్దిగా యూ హావ్ టు నర్చర్ అండ్ యూ హావ్ టు క్రియేట్ దట్ ప్లాట్‌ఫార్మ్. హ్మ్. క్రియేట్ చేయాలి. కానీ కొంతమంది దీంట్లో విఫలం అవుతారు. ఓవర్ ప్రొటెక్టివ్ ఉండడం. అంటే మనం పేరెంటింగ్ స్టైల్స్ అని ఉంటాయి. సో, అథారిటేరియన్ అలాగే ప్యాసివ్, నెగ్లెక్టెడ్ పేరెంటింగ్. నెగ్లెక్టెడ్ పేరెంటింగ్ అంటే వీళ్ళు పట్టించుకోరు అసలు. టైం ఉండదు. సినిమాల్లో చూపించినట్టుగా అసలుకి అబ్బాయి ఉన్నాడా లేదా ఇంట్లో ఉన్నాడా లేదా ఆడుకోవడానికి వెళ్ళి తెలియదు. పేరెంట్‌కి తెలియదు. ఉన్నాడు కదా ఎక్కడో అంటారు. ఓకే. సమ్ పీపుల్ ఆర్ వెరీ ప్యాసివ్. అంటే వదిలేస్తారు పిల్లల్ని. అంతగా పట్టించుకోరు. సో, ప్యాసివ్ పేరెంటింగ్ ఉంటుంది. ఈ నెగ్లెక్టెడ్ దాంట్లో కూడా కొంతమంది వర్కింగ్ పీపుల్ ఔట్ స్టేషన్స్‌లో పనిచేయడం వల్ల ఆహ్, అవి ఉద్యోగరీత్యా ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో ఉన్నవాళ్ళు. ఇక్కడ పని చేయడం వల్ల ఏమవుతుందంటే దే ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ సాటర్‌డే. వీకెండ్ డాడీ, వీకెండ్ మదర్ అనమాట. హ్మ్. సో, ఈ నెగ్లెక్టెడ్ పేరెంటింగ్ స్టైల్స్. దీనివల్ల కూడా పిల్లలు డిపెండెన్సీ అలాగే ప్యాసివ్ అగ్రెషన్ ఇవన్నీ డెవలప్ అయితాయి. నెక్స్ట్ అథారిటేరియన్. ఈ అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్‌లో ఏంటంటే నేనే కరెక్ట్. హ్మ్. వీళ్ళంతా కరెక్ట్ కాదు. నేనే
నేను చెప్పిందే జరగాలి, నేను ఎవరి మాట వినను. సో దే ఆర్ నాట్ ఫ్రెండ్లీ విత్ ద చిల్డ్రన్. ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా చెప్పుకోవడం, ఏదైనా ప్రాబ్లం వస్తే షేర్ చేసుకోవడాలు అవి ఉండవు. నెక్స్ట్ అథారిటేటివ్ పేరెంటింగ్. ఈ దీంట్లో ఏమవుతుందంటే వీళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇప్పుడు వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమ్ అని అంటారు. వెన్ యు ఆర్ విత్ అ చైల్డ్ బీ ఏ చైల్డ్. ఓకే. అండ్ వెన్ యు ఆర్ విత్ అడాల్సెంట్ బాయ్ ఆర్ గర్ల్ బీ ఏ అడాల్సెంట్. అంటే ఈ కమ్యూనికేషన్ కూడా వాళ్ళ స్థాయికి వెళ్ళాలి. వాళ్ళ సమస్య అర్థం చేసుకోవాలంటే వాళ్ళ స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రజల వద్ద పాలనట్టుగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు ఆ అడాలసెంట్, మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, నేను అక్కడి నుంచి వచ్చాను కదా, సో వీ ఆల్ హ్యావ్ టు గో టు దట్ లెవెల్. వెళ్ళి అప్పుడు మాత్రమే ఆ కమ్యూనికేషన్ అన్నది కాంప్లిమెంటరీగా ఉంటుంది. వాళ్ళు చెప్పే సమస్య మనకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా మా ఫాదర్ నన్ను ఒక సన్ లాగా చూడట్లు, మోర్ లైక్ ఈ సీయింగ్ లైక్ అ ఫ్రెండ్. ఓకే. సో మా ఫాదర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. మై మదర్ ఈజ్ ద బెస్ట్ మదర్. సో ఈ బెస్ట్ మదరు, బెస్ట్ ఫ్రెండ్ అంటే మదర్ నుంచి బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫాదర్, ఇది రావాలి. సో వాళ్ళ మైండ్లో వస్తే ఏది ఉన్నా నేను మా డాడీతో మదర్తో చెప్పుకోవచ్చు. సో ఈయనలో కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే అక్లమటైజేషన్, ఓకే, ఆర్ ఎన్వైరన్మెంట్కి అడాప్టేషన్ అన్నది. ఈ అడాప్ట్ అవ్వడంలో ఈ కొన్ని చేంజెస్ ఫిజికల్గా మెంటల్గా ఈ చేంజెస్ రావడం వల్ల అన్ని కొద్దిగా కొత్తగా అనిపిస్తుంటుంది. మొన్నటి వరకు ఆడపిల్లలు మగపిల్లలు ఇది కలిసి ఆడుకునే వాళ్ళు, కొన్ని చేంజెస్ రావడం వల్ల మాట్లాడుకోరు. సమ్ చేంజెస్ ఆర్ దేర్. లేదా దే మే బి ఇన్ఫాచ్యుయేషన్, అట్రాక్షన్. ఇప్పుడు చిన్న చిన్న స్కూల్స్లో కూడా ఏ కంప్లైంట్స్ మా కౌన్సిలింగ్కి తీసుకొస్తుంటారు. ఏంటంటే ఎవరో లవ్ లెటర్ ఇచ్చారు, వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, లవ్ లెటర్లు పోయి వాట్సాప్ మెసేజ్ వచ్చేసినాయి. సో ఇవన్నీ చిన్న చిన్నవి ఏంటంటే యూ హ్యావ్ టు సిట్ అక్రాస్ విత్ ద కిడ్స్. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ ఏజ్లో ఏంటి ప్రాబ్లం అంటే, ఓకే దట్ యూ హ్యావ్ టు వ్యాలిడేట్ ద ఫీలింగ్. ఓకే ఫైన్, నీకు అట్రాక్షన్ అనిపిస్తుంది, ఇట్స్ క్వైట్ నార్మల్. ఓకే, ఆర్ యూ లైక్ హిమ్, ఆర్ యూ దిస్ థింగ్ ఫైన్. దిస్ ఫీలింగ్ అన్నది కామన్ ఫర్ ఎనీ వన్. అన్ని ఫీలింగ్స్లో ఇది ఒక ఫీలింగ్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫీలింగ్, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్. ఈరోజు ఈ వ్యక్తి మీద అనిపించింది, రేపు ఇంకో వ్యక్తి మీద అనిపించచ్చు. ఇట్స్ అ ఫీలింగ్, రైట్? సో నువ్వు చేసే తప్పు కాదు అలా ఫీలింగ్ కలగడం. దట్ లవ్ ఆర్ ఇన్ఫాచ్యుయేషన్ క్వైట్ కామన్. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎనీ వన్ ఆఫ్ అస్. ఇట్ మైట్ హ్యాపెన్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అట్ వన్ జంక్చర్. నీకు ఈ ఏజ్లో ఎలా అనిపిస్తుంది, ఫస్ట్ ఫైన్. దాన్ని తప్పుగా తీసుకొని లవ్ లేదా ఏదైతే మ్యారేజ్ చేసుకోవాలి సినిమా టైప్లో కాకుండా ఇలా ఉంటుంది. సో వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళకు అనిపించేదాన్ని షేర్ చేసుకునేటట్టు చేస్తే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటుంది. మనం వాళ్ళకు లెక్చర్లు ఇవ్వడము, పేరెంట్స్ అడాల్సెంట్ పిల్లలకి ఊరికి అది చేయి ఇది చేయి ఇది చేయి అని చెప్పడం, చెప్పిందే 4 సార్లు చెప్పడం, ఎంబడ తగలడం, ఇలాంటివి మానుకోవాలి. ఒకసారి చెప్పాలి, చెప్పి ఇలా ఇలా కూర్చోబెట్టి చెప్పేసి, నీకే బెటర్, నీకు ఇంకా బాగా తెలుసు, నీకు అండర్స్టాండింగ్ ఉంది, నీకు తెలియదని నేను చెప్పట్లా, నీకు అన్నీ తెలుసు, కానీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్, దీని యొక్క రిజల్ట్స్ ఏమంటే ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. తర్వాత యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బిహేవియర్. సో పేరెంట్స్ కన్వే చేసే దాంట్లోనే డిపెండ్ అయ్యి మెయిన్ గా ఉంటుంది. మీరు అన్నట్టుగా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో వీడు ఎక్కడ ఖరాబ్ అవుతాడో, ఎక్కడ సమస్య కొని తెచ్చుకుంటాడో, అమ్మాయి ఎక్కడ రాంగ్ ట్రాక్ లోకి వెళ్తుందో ఎంక్వైరీలు చేయడము, వాళ్ళ ఎంబడ సీక్రెట్ ఏజెంట్స్ గా వెళ్ళినట్టు డిటెక్టివ్ సర్వీసెస్ ఫోన్లు చేయడం, వాళ్ళ ఫోన్లు చెక్ చేయడము, మొబైల్ చెక్ చేయడం, పాస్వర్డ్లు ఎందుకు పెట్టుకుంటాం అని స్ట్రిక్ట్ చేయడం, పక్కకి వెళ్ళి మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నావు అంటే ఈ పొసెసివ్నెస్ అన్నది సస్పిషన్గా మార్చి, మా తల్లి నన్ను నమ్మట్లేదు, మా నాన్న నన్ను నమ్మట్లేదు, వీళ్ళిద్దరే నమ్మనప్పుడు ఇంకెవరు నన్ను నమ్ముతున్నారు? ఎవరో ఎక్స్ట్రా పర్సన్, ఎవరో అన్నోన్ పర్సన్ నాతో బాగా మాట్లాడుతున్నారు, వీళ్ళు సరిగా మాట్లాడట్లేదు కదా, నాతో షేర్ చేసుకోవట్లేదు, నేను షేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు, మాట్లాడి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ సైట్ రాక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఎవరో కొద్దిగా మాట్లాడతారు, ఎవరో కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో దీన్ని మనం ఏమంటాం అంటే కంపన్సేషన్ మెకానిజం అంటాం. కంపన్సేటరీ బిహేవియర్స్. అంటే మీరు
ఇంట్లో టిఫిన్ చేయలేదు, న్యాచురలీ విల్ హ్యావ్ ఇట్ అవుట్ సైడ్, ఎక్కడ టిఫిన్ సెంటర్లో ఎక్కడ తింటారు, కంపన్సేషన్, ఎందుకు ఆకలి ఉంది కాబట్టి. ఉమ్, అలాగే తల్లి తండ్రి దగ్గర ప్రైమరీ కేర్, ప్రైమరీ అఫెక్షన్, సపోర్ట్ సిస్టమ్, yes. ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్, ఎమోషనల్ సపోర్ట్, సోషల్ సపోర్ట్, ఇవన్నీ కూడా కమ్యూనిటీ సపోర్ట్, ఇలా చాలా సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ఉమ్, ప్రైమరీగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దొరికే సపోర్ట్ దొరకనప్పుడు ఉమ్, అది బయట ఎవరో చూపిస్తున్నప్పుడు అటువైపు కదులుతారు. okay. బాల్బీ థియరీ అదే చెప్తుంది. ఉమ్, అంటే చిన్నపిల్లలకి తల్లిదండ్రుల నుంచి ఆప్యాయత, లాలన, ఆలన, వాళ్ళ నుంచి ఆ ఎమోషన్ సపోర్ట్ ఇవ్వకపోతే అలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తికి వాళ్ళు ఆకర్షితులు అవుతారు, ఉమ్, వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కాకుండా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ నెగ్లెక్ట్ లేదా ఈ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అనేది ఫామ్ అవుతుంది. సోషల్ రిలేషన్షిప్లో కూడా ఇన్స్టెబిలిటీ ఫామ్ అవుతుంది. ఉమ్, అంటే ఎవరు కొద్దిగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతారు. సో దానివల్ల ఏంటి, వీళ్ళ మనసులో ఉన్నవన్నీ చెప్పుకుంటారు. అదర్ పర్సన్, ఇఫ్ దే ఆర్ నాట్ ఫేర్, దే ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, దే మైట్ టేక్ అడ్వాంటేజ్ ఉమ్, కదా. సో ఇలాంటిది ఈ అడాల్సెంట్ ఏజ్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళకు ఒకసారి చెప్పాలి, ఉమ్, ఏమన్నా నచ్చ చెప్పేటట్టుంటే వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా వచ్చేటట్టు, అంటే వాళ్ళు ఆలోచించి సరిగ్గా ఒక ఒక మీనింగ్ఫుల్గా వాళ్ళు ఆలోచించి దాన్ని కరెక్ట్గా డెసిషన్ తీసుకునేటంటే, ఇప్పుడు ఏ వ్యక్తికి వాళ్ళ బిహేవియర్కి వాళ్ళే బాధ్యత. ఓకే, మంచి జరిగినా మీరే, చెడు జరిగినా మీరే, కాకపోతే మీరు ఆలోచించాలి. ఉమ్, మీకు ఆలోచన సామర్థ్యం ఉంది, నీకు అన్ని మంచి చెడు రెండు తెలుసు, కాకపోతే కొద్దిగా టైం ఇవ్వాలి. సో ఇది కామనే ఇలాంటి దాంట్లో. ఉమ్, ఓకే, యూ హ్యావ్ టు అలౌ సమ్ టైం. లేదు, నేను అంటే ఆ ఫీలింగ్ని వ్యాలిడేట్ చేయకుండా లెక్చరింగ్ ఇవ్వడము, ఉమ్, లేకపోతే ఆంక్షలు పెట్టడము, వెళ్ళొద్దు నాకు చెప్పి వెళ్ళాలని చెప్పడం, ఎందుకు లేట్ అయింది అనడం, ఈ చెకింగ్లు చేయడం, వాళ్ళు ఎంబడ వెహికల్ వేసుకుని ఆటోలు వేసుకునేసి సినిమాల్లో చూపించినట్టుగా వెంబడపడి డిటెక్టివ్ ఏజెన్సీ చేసినట్టుగా చేస్తే ఏమవుతుందంటే న్యాచురలీ దే విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. ఉమ్, ఐ మీన్ టు సే పేరెంట్స్ మీద వాళ్ళకు నమ్మకం పోతుంది, వాళ్ళు చెప్పేది వినరు, వ్యతిరేకత అంటే ఆపోజిషనల్ టెండెన్సీస్ అంటాము. ఉమ్, అలాగే ఎదురు మాట మాట్లాడము. ఉమ్, ఇంకా కొంతమంది ఎలా ఉంటారు అంటే, ఆడి ముఖం ఆడికేం తెలుసు, దాని ముఖం దానికేం తెలుసు, అంటే పిల్లల ముందే వీళ్ళు పరస్పరము వాళ్ళ డిఫరెన్సెస్ని కనపరిచేటట్టు చేసుకుంటారు. అంటే ఉమ్, గొడవలు పడడం, తిట్టుకోవడం, అనుకోవడము. ఉమ్, ఒకవేళ ప్రతి ఫ్యామిలీలో తల్లిదండ్రులు లేదా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొన్ని డిసగ్రిమెంట్స్ ఉంటాయి, అందరూ అన్నిటికీ ఒప్పుకోవాలని ఏం లేదు. మీరు ఏదో పాయింట్ మాట్లాడారు, నాకు నచ్చకపోవచ్చు, సో అలా కాదండి ఇలా అని కూడా చెప్పొచ్చు. కానీ ఏదున్నా కూడా ఆ డిసగ్రిమెంట్స్ అన్నీ కూడా సెటిల్ చేసుకుంటున్నాము, మా మధ్యలో ఉండేటువంటి సంఘర్షణని మేము పూర్తిగా సమస్య పోయేటట్టు చేస్తున్నాం అన్న మీనింగ్ మాత్రమే తీసుకుని వెళ్ళాలి తల్లిదండ్రులు. ఉమ్, కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే గొడవ పడుతున్నట్టు చేసుకుంటారు. ఉమ్, నువ్వే రైట్, నేనే రైట్, లేదా నీది రాంగ్, నేను కరెక్ట్, నేను మాత్రమే కరెక్ట్ అని ఎప్పుడైతే వస్తుందో అనుకోవడం, తిట్టుకోవడం, ఉమ్, లేదా కొంతమంది చేతులు ఎత్తడం, కొట్టకపోయినా అవసరం లేదు, చేతులు ఎత్తే చాలు, ఇది అన్ని పిల్లల ముందు జరిగింది అనుకోండి, దెన్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ. ఉమ్. ఓకే, అండ్ ఇంకొకటి తల్లిదండ్రులు కంపారిజన్ అంటే కూడా చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్, ఇంట్లో తల్లిదండ్రుల ఎవరైనా మీద చిన్న వాళ్ళు. ఎప్పుడైతే వాల్యూ పోతుందో ఉమ్, న్యాచురల్గా వాళ్ళు ఇంకా భయపడరు. అంతే. కొడతావా కొట్టు, వాడు అంటే వాడు చెప్పడు, ఉమ్, కానీ వాడు కళ్ళల్లో కనిపిస్తుంటుంది, ఉమ్, కొడతావా ఉమ్. ఓకే, ఏం చేసుకుంటావు నువ్వు మ్యాక్సిమం అన్నట్టు చూస్తాడు ఇంకా అన్నమాట. మొండిగా ఆ అయిపోతారు కదా. బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది. అంటే మొండిగా అంటే ఈ యాడమెంట్ బిహేవియర్స్, ఈ అగ్రెషన్, ఉమ్, ఆ తర్వాత మాట వినకపోవడము, ఇవి వచ్చేస్తాయి. సో ఇలా కాకుండా ఇవన్నీ కూడా పిల్లల ముందు ఏమన్నా పర్సనల్స్ ఏమైనా మాట్లాడేది ఉన్నా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎంతవరకు మాట్లాడాలో పిల్లల ముందు అంతవరకు చేయాలి. అన్నీ తెలియాలని పిల్లల ముందు ఏం చేసుకోవాల్సిన, పర్టికులర్ అడాల్సెంట్ పిల్లలు ఉమ్, అంటే పర్టికులర్గా అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే అడాల్సెంట్ ముందు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. అంటే వాట్ ఈస్ ద మెసేజ్ దట్ వీఆర్ గివింగ్ అన్నది ఉమ్, ఉమ్, ఆలోచించి మాట్లాడాల్సింది. మీరు అన్నట్టుగా కంపారిజన్ ఉమ్, యూజువల్లీ ఏమవుతుందంటే ఇది ఇప్పుడు రోల్ మోడలింగ్, మనం ఏదైనా బిహేవియర్ ఒకళ్ళు నేర్చుకుంటున్నారంటే అదంతా కూడా ఇమిటేషన్ ద్వారానే అని బిహేవియర్ సైన్స్ అంటుంది. చిన్నప్పుడు ఫాదర్ గడ్డం గీసుకుంటున్నాడు, షేవింగ్ చేసుకుంటున్నాడు, ఆ పిల్లోడు చూసి వాడు కూడా సోప్ ఏదో వాడు పెట్టేసేసి ఇలా ఎలా అంటుంటాడు. అలాగే కొన్ని ప్రవర్తనలు మనం నేర్చుకుంటాం.
మంచి చెడు అన్నది కూడా త్రూ ఇమిటేషనే జరుగుతుంది. ఇది బిహేవియర్ సైన్స్. కొన్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని మనం సోషల్ మోడలింగ్ లేదా రోల్ మోడలింగ్ అంటారు. అంటే ఉమ్, ఒక ప్రవర్తనని మనం అనుకరించడం ద్వారా లేదా ఆ మోడల్గా తీసి ఓకే ఇలాంటి పరిస్థితిలో మనం ఇలా ప్రవర్తించాలి అన్నది ఒక అవగాహన కలుగుతుంది. సో ఈ కాన్సెప్ట్స్ అలాగే బిహేవియర్స్ని వాళ్ళు నేర్చుకుంటుంటారు తెలియకుండానే. ఉమ్, దానిలో మెయిన్గా పర్టికులర్గా ఎదురు జవాబు చెప్పడం, కసురుకోవడము, లేదా బూతులు తిట్టడం, లేదా కొట్టడము, ఉమ్, చేయి చేసుకోవడం, లేదా అబద్ధాలు చెప్పడం, లేదా మ్యానిపులేట్ చేయడం, చిత్రీకరించడం, లేనిది ఫ్యాబ్రికేట్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇలాంటివి కూడా వాళ్ళు తెలియకుండా నేర్చుకుంటూ ఉంటారు. ఉమ్, సో అడాల్సెంట్ ప్రాబ్లమ్స్ అండ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ దాదాపుగా సమానంగానే కనిపిస్తాయి. ఓకే. అంటే మేము పర్టికులర్ క్లినికల్ సైకాలజిస్టులు మా దగ్గరికి యూజువలీ కాలేజ్కి పోవట్లేదనో, లేకపోతే ఎవరో అబ్బాయితోనే ప్రేమలో పడిందనో, లేకపోతే ఆ అబ్బాయి చెడు తిరుగులు తిరుగుతున్నాడు, బ్యాడ్ హ్యాబిట్స్ అయ్యాయి, కొద్దిగా ఈ రమ్మీ గేమ్స్ కొద్దిగా బెట్టింగ్స్ చేస్తున్నాను, ఇలాంటివి తీసుకొని వస్తున్నారు. లేదా కాలేజీకి పోవట్లేదండి, 3-4 నెలల నుంచి వెళ్ళట్లేదు, మొన్న అక్కడి నుంచి లెటర్ వచ్చింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇందులో మనకు మెయిన్గా తెలిసేది ఏంటి అంటే పేరెంట్స్కి దృష్టిలోకి రాకుండా ఉండడానికి కారణం ఏంటండి? పేరెంట్స్ ఫీజు కడుతున్నారు, కాలేజీ పంపిస్తున్నారు, వాళ్ళ దృష్టికి లేట్గా ఎందుకు వస్తుంది అంటే త్రూ థర్డ్ పర్సన్ నుంచి ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా వీళ్ళ కమ్యూనికేషన్ బాగాలేదు, ఆ ఫ్యామిలీ డైనమిక్స్ బాగలేదు. ఓకే, అంటే వీళ్ళు ఏమంటారంటే వాడికి ఏం కావాలో అన్నీ చేసామండి, వాడికి సెపరేట్ రూమ్ ఇచ్చాము, ల్యాప్టాప్ ఇచ్చాము, ఫోన్ ఇచ్చాము. అంటే ఇక్కడ ఏంటంటే ఆ, అందరి అసలు దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా అందరి దగ్గర మేజర్ రోల్ ప్లే ఆ, చేయట్లేదా? అందరి దగ్గర ప్లేస్ ఉంది కానీ స్పేస్ లేదు. స్పేస్ లేదు. వాళ్ళకి ఫ్యామిలీ స్పేస్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అందరు కూర్చొని ఒక టైంలో భోజనాలు చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఏంటంటే అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేసి ఎవరి టైం ఎవరు వస్తున్నారు, ప్లేట్ పెట్టుకుంటున్నారు, తింటున్నారు, పోతున్నారు. అంటే కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. ఫ్యామిలీ అంతా కూడా ఒక యూనిట్ యూజువల్గా. ఇది ఒక అడ్జస్ట్మెంటల్ ఏరియా. ఈ అడ్జస్ట్మెంటల్ ఏరియాలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, మానసిక సంఘర్షణలు వచ్చాయనుకోండి, దట్ ఇట్ విల్ లీడ్ టు అదర్ సిగ్నిఫికెంట్ బిహేవియర్ ప్రాబ్లమ్స్. అంటే వాడు అన్నీ దాయడం మొదలు పెడతాడు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ దాచిపెట్టడం మొదలు పెడతారు. పేరెంట్స్ దృష్టి దాకా రాకపోవడం అన్నది మెయిన్గా కమ్యూనికేషన్ ప్రాబ్లంకి ఇది మనం పరిగణించాలి. అంటే ఫ్యామిలీలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, వీళ్ళు ఏవి తల్లికి కానీ తండ్రికి కానీ చెప్పుకోరు, ఫ్యామిలీలో చెల్లెకి తెలియదు, అన్నకి తెలియదు. అయితే ఎప్పుడొకప్పుడు స్మోక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొన్న ఒక క్లయింట్ వచ్చారు, సడన్గా షర్టు ఉతుకుతూ ఉంటే దానిలో ప్యాకెట్ వెళ్ళింది, సిగరెట్ ప్యాకెట్ ఏదో వెళ్ళిందని. సో అప్పటి వరకు వాళ్ళు అంటే ఈ అబ్బాయి ఏం చేస్తున్నట్టు తెలియదు, కన్ఫ్రంట్ చేస్తే ఒప్పుకోలేదు, తర్వాత దీన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ అబ్బాయికి. వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ గుడ్డి నమ్మకం లేను, అంటే ఎవరో ఫ్రెండ్స్ పెట్టి ఉంటారు మా అబ్బాయి జేబులో, మావాడు అలాంటి పని చేయడు అన్నట్టు. అంటే మీ అబ్బాయి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు మీకు తెలియకపోవడం అన్నది ఇట్స్ బేసిక్లీ ఒక క్వశ్చన్ బేసిక్గా. సో ఇలాంటివి చాలా జరగడానికి కారణం మెయిన్ కమ్యూనికేషన్. ఫ్యామిలీలో ర్యాపో అంటే ఆ రిలేషన్ కరెక్ట్గా ఉండాలి, అంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి, ఓపెన్నెస్ ఉండాలి ఫ్యామిలీలో. పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీగా ఉండాలి, అందరూ వాళ్ళ ఒక కనీసం మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కనీసం వాళ్ళతో కూర్చుని ప్రేమగా మాట్లాడాలి, విషయాలు తెలుసుకుంటుండాలి. ఇవి ఇంపార్టెంట్. దట్స్ అ బేసిక్ ఫౌండేషన్. అంటే 50% ప్రాబ్లమ్స్ కమ్యూనికేషన్ లోపం వల్లనే జరుగుతూ ఉంటుంది. అది సో అంటే పేరెంటింగ్ మనకి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా సమ్ టైమ్స్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో సోషల్ మీడియా కానీ ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ వీళ్ళు సెల్ఫ్ రియలైజ్ అవ్వగలిగేంత స్మార్ట్నెస్ తో పీపుల్ ఉంటున్నారు. అడాల్సెంట్ పీపుల్ అయినా వీళ్ళైనా కూడా తెలుస్తోంది. బట్ అక్కడ కూడా కొన్ని విషయాలు ఎంత ఓపెన్ గా వీళ్ళున్నా కూడా అరే మన మీద వీళ్ళు ఇంత నమ్మకం పెట్టుకున్నారు కానీ మనం ఇలా చేస్తున్నాం అని కొంచెం దాపరికానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది పూర్తిగా అందులో మునిగిపోయిన తర్వాత ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని సార్ట్అవుట్ చేసుకునే సిచ్యువేషన్లో లేకుండా కంప్లీట్గా ఇంకేదన్నా గోరస్ స్టాండ్ తీసుకునేలాగా డెసిషన్ తీసుకునేలాగా సూసైడ్ చేసుకునేంత స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ప్రాబ్లం అవుతోంది ఇది?
అంటే ఇప్పుడు మీరన్నట్టుగా అందరూ ఆ పరిస్థితిలోకి వెళ్ళట్లేదు. ఉమ్, సో కొంతమంది మాత్రం వెళ్తున్నారు. అంటే దీనికి పర్సంటేజ్ అంటూ ఏం లేదు. ఉమ్, ఉమ్, సో ఇప్పుడు ఏంటంటే ఒక టైంలో మైదానాలున్నాయి. ఉమ్, ఆహ్, తర్వాత భూదానాలు కూడా జరిగాయి. ఇప్పుడు భూదానాలు లేదు, మైదానాలు లేవు. 2 లేవు. హ్మ్. ఇప్పుడు అంటే ప్లానెట్ ఎర్త్ మీద జాగా తక్కువవుతోంది. ఉమ్, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అటు రూమ్‌లోకెళ్తాడు. ఉమ్. ఫస్ట్ అపార్ట్మెంట్‌లోకెళ్ళి తలుపేసుకుంటాడు. తర్వాత రూమ్‌లోకెళ్తాడు, తలుపేసేస్తాడు. మొబైల్ ఓపెన్ చేస్తాడు. తర్వాత దానికి పాస్వర్డ్ పెట్టేస్తాడు. అన్నిటికి లాక్ అయిపోతున్నాడు. అంటే దీన్ని మనం ఎక్స్టర్నలైజింగ్ బిహేవియర్స్, ఇంటర్నలైజింగ్ బిహేవియర్స్ అంటాం. ఎక్స్టర్నలైజింగ్ బిహేవియర్స్ అంటే బయట చూపించడం. ఉమ్, అంటే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులంతా కూడా ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి కరెక్ట్‌గా. ఉమ్, సో ఇక్కడేమవుతుంది, ఎమోషన్స్ అంతా కూడా సప్రెస్ చేసుకుంటున్నాం. ఉమ్, ఉమ్, ఇప్పుడు నవ్వు వస్తే నవ్వుతే ఏమని అనుకుంటారేమో. ఎందుకు పేరెంట్స్ స్ట్రిక్ట్‌గా ఉంటారు. అమ్మాయిలు నవ్వకూడదు. లేదా అబ్బాయిలు ఏడవకూడదు. ఏదో సంథింగ్. అలాగే పేరెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను టెన్షన్‌లో ఉన్నా అని చెప్పుకోకూడదు. మనిషికి ఏమి ఎమోషన్ ఉందో దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. సమస్య ఉందని చెప్పుకోవాలి. తప్పేముంది దాంట్లో. ఒంట్లో బాలేదని చెప్పుకుంటారు. అలాగే ఇది అంతే చెప్పుకోవాలి. అది లేకపోవడం, దాన్ని సప్రెస్ చేయడాన్ని మన ఎమోషన్స్ సప్రెస్ చేయడం వల్ల రూమ్‌లో ఒక పిల్లినేసి కొడితే పులి అవుతుందన్నట్టుగా ఈ అన్‌కాన్షియస్‌గా అన్నీ లోపలికెళ్ళి నేచురల్‌గా ఒక చోట ఎక్కడో చోట ఔట్ బస్ట్ అవుతుంది. ఎక్కడో చోట అది స్ఫటనం అవుతుంది. సో ఇక్కడ కూడా మెయిన్‌గా ఈ అడాలసెంట్ కిడ్స్‌లో ఏమవుతుంది అంటే ఇంతకుముందు వాలీబాలో, ప్లే బాలో లేకపోతే క్రికెటో ఏదో ఒక చోట కాలనీలో ఎక్కడ ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆడుకోవడానికి ప్లేసెస్ లేవు. ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ సందులోనే ఆడుకుంటారు. కొంతమందికి వాకింగ్ ట్రాక్ ఉంటుంది. అది ఓకే. ఇంతకుముందు సైకిల్ తొక్కేవాళ్ళు. ఇప్పుడు ఆ సైకిల్ కూడా ఇంట్లోకొచ్చింది. ఇంట్లోనే తొక్కుతున్నారు. దానిలోనే తొక్కేస్తున్నారు. కొంతమంది కొని ఒక మూలకు పెట్టి దాని మీద ఒక గుడ్డ కప్పుతున్నారు. అది తర్వాత సంగతి. సో యాక్టివిటీ లేదు. ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఎమోషన్స్ రిలీజ్ చేసుకోవడానికి లేదు. అప్పుడు ఖోఖోనో ఏదో ఆడేవాడు. లేదా కోపం వస్తే పట్ అని ఒకటి కొట్టేవాడు. అక్కడిదక్కడ అయిపోయేది. మనసులో ఉన్నదంతా అయిపోయింది. కెటారసిస్ అయిపోయేది. ఇప్పుడు అది బాటిల్ అప్ చేసుకొని యాక్టివిటీ లేక ఏమవుతుందంటే బయట సమాజంతో, బయట ఉండే వ్యక్తులతో మాట్లాడుకోవడం, ఇంటరాక్ట్ అవ్వడం, ఆడుకోవడం, పాటలు పాడుకోవడం ఇవన్నీ పోయి ఆన్‌లైన్‌లోకి వచ్చేసాం. ఉమ్, ఒక పుస్తకం చెప్తుంది, ఒకసారి నా వైపు చూడు, ఒకసారి తల వంచు, జీవితంలో ఎప్పుడు కూడా తల వంచకుండా చేస్తా, తలెత్తుకునేటట్టే చేస్తానని చెప్తుంది. మొబైల్ చెప్తుంది, ఒకసారి నా వైపు తల వంచి చూడు, నేను జీవితంలో తలెత్తకుండా తలెత్తనివ్వను. చూస్తానని ఒక మహాకవి చెప్పాడు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి అందులోకి వెళ్ళిపోతే ఇది ఒక ప్రపంచం. లిటరల్ గా ఉమ్. ఇక్కడ మీరు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో చూస్తే వాడేం తెలియట్లా. వాడు ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటున్నాడు. వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో వాట్సాప్ స్టేటస్ లో కనిపిస్తుంది వాడు పెట్టే. అంటే అంటే అన్ని వాట్సాప్ స్టేటస్‌లు అన్నీ కూడా వాళ్ళకి సంబంధించి చెప్తున్నారని కాదు. ఎంతో కొంత వాళ్ళకి సంబంధించి ఆ, మనసులో ఉన్నదే బయటికి వస్తుంది. ఉమ్, ఇట్స్ ఉమ్, ప్రొజెక్షన్ ఉమ్, బేసిక్‌లీ. అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు, పసి పిల్లవాడికి కూడా ఒకటో, రెండో సంవత్సరాలు భోజనం తినే పిల్లవాడికి కూడా ఏదో ఒకటి కార్టూనో ఏదో ఒకటి పెట్టి, ఆ పాటలు పెట్టి, హనుమానో ఏదో పెట్టి తిండి తినిపించే పరిస్థితి వచ్చింది. అవును. అంటే వీఆర్ గెటింగ్ మోర్ ఇంటర్నలైజ్. అందులోకెళ్ళి ఒక మాయా ప్రపంచం అది. ఉమ్, నేను చిన్నప్పుడు ఎవరో నాకు తెలిసిన ఒక పెద్దాయన, మనం 70 ఛానల్‌లు డబ్బాలో చూస్తున్నాం అని చెప్పేవాడు. ఉమ్. ఇప్పుడు ఆ డబ్బా పోయింది. ఈ డబ్బాలోకి వచ్చేసాం. అంటే ఆ బాక్స్ పెద్దది, ఇది చిన్నది. ఇందులోకి చిన్నది. వచ్చేసాం. ఇందులో అనేకమైన ఛానల్స్ ఇంకా మనం కోకొల్లలు ఇంకా చెప్పక్కర్లేదు. ఇందులోకి వెళ్ళిపోయి ఇంటర్నలైజ్ బిహేవియర్స్ వల్ల దీని మీదనే డిపెండ్ అయ్యి ఎమోషన్ ఉన్నా ఉమ్, ఆహ్, ఒక చిన్న జోక్ చేస్తున్నా తనలో తానే నవ్వుకోవడం. నలుగురితో నవ్వుకోవడానికి లేదు. మాట్లాడుకున్నా తనలో తాను మాట్లాడుకోవడం. చదువుకున్నా తనే చదువుకోవడం. ఉమ్, తాను మాత్రమే ఇంకెవరు లేరు. ఒక మొబైల్ తానే. ఉమ్, అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ పోయి మషిన్ ఇంటరాక్షన్ అయింది. ఉమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ 2 ఇంటరాక్షన్స్. ఉమ్, ఉమ్, ఇంటరాక్షన్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వాల్యూస్ కదా! కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ కదా! ఉమ్, ఉమ్, సో ఏది వాస్తవం, ఏది అవాస్తవం. ఇది అవాస్తవం, ఇది వాస్తవం. సో రియాలిటీ కాంటాక్ట్ తక్కువ అవుతా ఉంది. ఓకే. ఎక్స్‌ప్రెషన్ అన్నది తక్కువయింది. ఉమ్, పోతుంది, లోపలికి పోతోంది. ఉమ్. అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాడు. సో దీనికి అలవాటయిపోయి దీని మీద డిపెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది. ఒక పూట ఫోన్ చూడకపోతే ప్రపంచం అంతా తారుమారైనట్టుగా, నిద్ర పట్టదు, చికాకు,
ఆందోళన, ఉమ్, కోపం, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం, ఉమ్, ఇవన్నీ. అంటే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏంటంటే దాదాపుగా మనకు ఒక 3 గంటల పైచినుకు, అంటే మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేకపోతే మీ మీద యాప్ డౌన్లోడ్ చేసే యాప్ సాఫ్ట్వేర్ కన్సల్టెంటో లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కన్సల్టెంటో ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఎవరైతే అంటే మీడియాకు సంబంధించిన వాళ్ళు కాకుండా, అంటే మీరు యూట్యూబ్ కంటెంట్ డిజైనరో లేకపోతే క్రియేటరో వీళ్ళు తప్ప, అంటే ఎడిటరో వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే వేరే వేరే ప్రొఫెషన్స్ ఉన్నారో వాళ్ళు 3 గంటల పై చినుకు దీని మీద ఉన్నారంటే ది గాట్ ఉమ్, డిపెండెంట్ ఆన్ దిస్ గ్యాడ్జెట్. ఉమ్. దీనే ప్రాబ్లమాటిక్ ఇంటర్నెట్ యూసేజ్ అంటాం. అంటే ఇక్కడ ఇంకోటి వాళ్ళని అడిగితే చెప్పే ప్రాబ్లం ఏమంటున్నారంటే Hmm. మొబైలే ది బెస్ట్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఫేక్ పీపుల్ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే నిజంగా ప్రీవియస్ తరంలో చాలా మంది ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ లాగా ఎప్పుడో ఒక 10-20 సంవత్సరాల క్రితం చదువుకున్న స్టూడెంట్స్ అంతా ఇప్పుడు కలుసుకుంటున్నారు. అంటే Hmm. ఒక హెల్దీ రిలేషన్ వాళ్ళ మధ్యలో ఉంది. వాళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కలిసి చదువుకున్నారన్న ఇది అదైతే ఉంది. బట్ ఇప్పుడు అలాంటి ఫ్రెండ్షిప్ వీళ్ళ మధ్యలో ఉండి గనక అలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే యూజ్ అవుతుంది కదా. సో ఎందుకు అంత చేంజ్ అదే అండి, పీపుల్ లోనా లేకపోతే మొబైల్ సిచ్యువేషన్స్? ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్రజైల్ ఫ్రెండ్షిప్. ఓకే, మొబైల్ ఫ్రజైల్ అంటే ఎప్పుడైనా ఇది టెంపరీ, అదేం లేదు. ఎవరైనా మీకు ఫోన్ చేశారంటే ఏంటి, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి, మీరు వాట్సాప్ మెసేజ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ ఫేస్బుక్ మెసేజ్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, ఏదైనా సరే ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు యూజువల్గా. ఏదో ఉంటుంది ఇంటర్నెట్, సమ్ ఇంటెంట్ ఉంటుంది. ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఓకే ఒక 10,000 ఇస్తావా, ట్రాన్స్ఫర్ చేస్తావా, మళ్ళీ ఇస్తా, అంటే అన్ని ఆర్థిక పరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ హూ ఇస్ ద మెయిన్ టార్గెట్? అడాల్సెంట్స్. ఓకే, అడాల్సెంట్ మీరు చాలామంది ఖాళీగా ఇప్పుడు వర్క్ చేసుకునే వాళ్ళు లేకపోతే రిటైర్డ్ పీపుల్ కూడా దీని మీద ఉండట్లేదు. ఎక్కువగా అడాల్సెంట్సే ఉంటున్నారు దీని మీద. కారణం ఏంటి అంటే బికాస్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరు మాట్లాడుకోవడానికి లేక బాగా బోర్డమ్ ఎక్కువయ్యి రిలేషన్షిప్స్లో స్ట్రెయిన్ అయ్యి, లేదా ఇన్స్టేబుల్ రిలేషన్షిప్స్లో ఉండి, లేదా ఈ లవ్కి దానికి అట్రాక్ట్ అయ్యి ఫెయిల్యూర్ అయ్యి, ఓకే, లేదా తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ సరిగా దొరకక మాట్లాడుకోవడానికి ఎవరు లేక ఒంటరితనంతోనే మ్యాక్సిమం దీనిలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏది ఈ డిపెండెన్సీలో అందరూ చూస్తున్నాం, మీరు చూస్తున్నారు మొబైల్, నేను చూస్తున్నాను, ఇంటర్నెట్ మా అందరూ వాడుతున్నాం, యాప్స్ వాడుతున్నాం, వాట్సాప్ వాడుతున్నాం ఫర్ మెసేజింగ్ అన్నీ కూడా. ఓకే, కొంతవరకు ఫేస్బుక్ అది ఓకే సోషల్ నెట్వర్కింగ్, కొంతవరకు హలో హాయ్ ఎప్పుడో ఒకసారి 15 రోజులకి ఒకసారి, నేనైతే ఆల్మోస్ట్ 20 డేస్కో 1 మంత్కి ఒకసారి చూస్తాను. అది ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా సన్మానం జరిగితే లేదా ఏదైనా గ్రూప్ ఫొటోస్ పెడితే హలో హాయ్ బాగున్నారు అంతవరకే. బట్ దిస్ ఈస్ నాట్ అవర్ వరల్డ్. ఓకే రైట్. కానీ ఇందులో దీన్నే ప్రపంచంగా భావించి ఇందులోనే గంటల తరబడి ఉంటూ ఇందులో ఒక మెసేజ్ రాకపోయినా, రెస్పాన్స్ రాకపోయినా, లైక్ రాకపోయినా, ఓకే, లేకపోతే ఇన్ని వ్యూస్ రాకపోయినా, ఏదో ఫోటో పెట్టారు ఇన్ని వ్యూస్ రావాలి, టెన్షన్ పడిపోయి బాధపడిపోయి, అది కూడా మెంటల్ స్ట్రెస్ కింద తీసుకోవడం. ఆబ్వియస్లీ దట్ ఈస్ ఇంకొక వాట్. విషయం దీన్ని ఏంటంటే మేము ఏమంటున్నాం అంటే ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ అంటాం మేము క్లినికల్ సైకాలజీలో. ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ అంటే ఎన్ని అడిక్షన్స్, పర్టికులర్ మొబైల్కి సంబంధించిన అన్ని అడిక్షన్స్, ఈ గేమింగ్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా మెయిన్ దాని ఇవి కిందకే వస్తాయి. ఎక్కువగా ఇది చూపించట్లేదు ఈ మధ్యలో. మీరు అన్నట్టుగా ఫిజికల్ యాక్టివిటీ ఉండి పిల్లలతో కలిసి ఆడుకోవడం వల్ల కొంచెం షార్ప్ గా కూడా ఉంటారు. ఏదైనా చెప్పినా వెంటనే ఇది కాకుండా ఉండదు. ఈ మధ్యలో ఈ గేమింగ్ యాప్స్ ఒకటి కూడా చాలా సీరియస్ గా తీసేసుకుంటున్నారు. అంటే ఒక 10 నిమిషాలు ఆడుకొని వీళ్ళ పక్కన ఆట టార్గెట్ విడుపులాగా చూడండి, మీరు లేదు. ఎవరైనా మీరు చూసుకున్నట్టయితే 16 to 16 ఇయర్స్ నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఆల్గా 45 లోపుగానే వీళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆ పైన పడిన వాళ్ళు ఎవరు దీని టార్గెట్స్ కాదు. మీరు ఎనీ కేసెస్ తీసుకుంటే సత్తా పత్తా అని ఒకటి, అంటే అదేదో ఉంటుంది, అదంటే బటన్ నొక్కేస్తే మొత్తం మీ అకౌంట్ ఉన్న 40,000 50,000 70,000 వెళ్ళిపోతాయి ఒక బటన్ నొక్కితే. ఇలాంటి యాప్స్ ఏవో వచ్చాయి. అవి మా పేషెంట్స్ చెప్తుంటే నాకు తెలుస్తుంది. ఎక్కువ టార్గెట్ వీలే. కారణం ఏంటంటే క్విక్ మనీ, ఎక్కువ కష్టపడకుండా డబ్బులు సంపాదించడం ఎలా అనే ధోరణి లేదా దృక్పథం అనేది ఏర్పడదు. వీ హ్యావ్ డిఫరెంట్ యాటిట్యూడ్స్. అలాగే యాటిట్యూడ్స్ టువర్డ్స్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంది. సో కష్టపడాలి,
డబ్బులు సంపాదించాలి. కష్టపడకుండా తక్కువ ఎఫర్ట్‌తోని ఎక్కువ సంపాదించడం ఎలా అన్నది ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. దీనికి టార్గెట్ ఎవరు? యూతే, అడాలసెంట్సే. ఓకే. ఇప్పుడు చూడండి, ఒక అబ్బాయి మొన్న నేను బైక్ బుక్ చేసుకున్నాను. హ్మ్. వెళ్ళడానికి బైక్ బుక్ చేసుకున్నాను. క్యాబ్ దొరకలేదు. బైక్ బుక్ చేసుకున్నాను ఓలాలో. ఆ అబ్బాయి ఇంజినీరింగ్ కాలేజ్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయరో. నేనమ్మా ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నాను. లేదు అంకుల్, నేను చదువుకుంటున్నాను. ఓకే. మరి బైక్ కాస్ట్లీ బైక్, అదేమో 350 సీసీ బైక్ మంచిది, ఎన్ఫీల్డ్. ఇంత కాస్ట్లీ బైక్ అంటే, లేదు అంకుల్, యాక్చువల్‌గా ఇది నేను సేవింగ్స్ చేసుకున్నాను. నేను ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు కొరియర్ బాయ్ లాగా పనిచేశాను. మధ్యలో గ్యాప్. దాంతో కొద్దిగా డబ్బులు పెట్టాను. నాన్నగారు కొద్దిగా డబ్బులు ఇచ్చారు. సో, నేను మరి ఆ డబ్బులు నేను నాన్నకు తిరిగి ఇవ్వాలి కదా! అందుకే కాలేజ్ తర్వాత ఇది చేసుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక బాధ్యత ఉంది అబ్బాయి దగ్గర. ఓకే. గుడ్. సో, డెఫినెట్‌లీ. దట్ ఈస్ డిఫరెంట్. ఆ రెస్పాన్సిబిలిటీ అన్నది ఒక ఏజ్ యెస్. నుంచి అది ఎవరో కలిగిచ్చేస్తే వచ్చేది కాదు. లేదు. అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని. యాహ్! ఆ డెఫినెట్‌గా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్ పట్ల అన్నది వాళ్ళకి స్వతహాగా తెలుసుకుంటారు. లేదా పరిస్థితులనేవి చేస్తాయి. అవును. కానీ ఇక్కడ ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా హ్మ్. క్విక్ మనీ, అంటే యూట్యూబ్‌లో ఒక పోస్ట్ ఏదో చేసేస్తే మీకు డబ్బులొస్తాయి. లేదా ఇప్పుడు కొన్ని గేమ్స్ గురించి కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. ఈ గేమ్స్ చేయండి, లేదా ఇది చేయండి, ఇది ఆట ఆడండి, రమ్మీ ఆట ఆడండి. కొన్ని హ్మ్. హ్మ్. అడ్వర్టైజ్‌మెంట్స్. హ్మ్. ఈజీ మనీ. సో, ఈ ఈజీ మనీ టార్గెట్ ఎవరు? ఎక్కువ ఇంటర్నెట్ మీద ఎవరు స్పెండ్ చేస్తున్నారో వాళ్ళే టార్గెట్స్. హ్మ్. కానీ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటేనండి, స్కూళ్ళల్లో డ్రగ్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇంకా ఇది చేయటం, అసలది ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్న స్కూల్ అంటే, చాలా పేరు మోసిన స్కూళ్ళల్లోనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా కూడా, అంటే అది ఎక్కడ ఒక 10 ఉంటుంది? సంవత్సరాల క్రితం అండి. డ్రగ్స్ హ్మ్. అన్నది 10 సంవత్సరాల క్రితము హ్మ్. మీరు మాట్లాడింది. అవి స్కూల్స్‌లో కొన్ని దాంట్లో వచ్చాయి. హ్మ్. ఇప్పుడు దానికంటే చాలా ప్రెస్సింగ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, సైకియాట్రీలో గానీ, లేదా సామాజికంగా గానీ, ఈ ఎక్కడైనా సరే నైతికంగా గానీ మనం చూసుకున్నట్టయితే మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఇంటర్నెట్. హ్మ్. ఇంటర్నెట్ అబ్యూస్ ఆర్ వి కాల్ ఈ లోన్ యాప్స్ గానీ, ఇవి గానీ దీంట్లోకెళ్ళిపోవడం. యెస్. సో, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఈ మొబైల్ ఆర్ ఈ యాప్స్ అడిక్షన్ మెయిన్‌గా. హ్మ్. సో, ఇది చాలా అన్నిటికంటే అంటే మనం దీన్నేమంటామంటే బిహేవియర్ అడిక్షన్స్ అంటాం. హ్మ్. హ్మ్. దీంట్లో రకరకాలుగా ఉన్నాయి. పోర్నోగ్రఫీ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో, ఇది చాలా హ్మ్. ప్రాబ్లమాటిక్ థింగ్. హ్మ్. ఎందుకంటే దీనికి ఇంకా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇంకా వెల్ డెవలప్ లేదు. ఓకే. బిహేవియర్ థెరపీలోంచి కొద్దిగా కాగ్నిటివ్ థెరపీ మేము కొన్ని చేసుకుంటున్నాం. హ్మ్. కానీ ఇప్పుడు డ్రగ్ అడిక్షన్‌కి దీనికి కొన్ని ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. దీనికి ఇంకా స్టిల్ హ్మ్. అండర్ రిసర్చ్. ఓకే. ఇదేంటే కానీ కొత్త కొత్త పిల్లలకి యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే కొత్త మనం కొత్తవి వస్తున్నాయి. కొత్త కొత్త హ్మ్. ఛాలెంజెస్ వస్తున్నాయి. అవును. ఇప్పుడు ఆహ్, దొరికేంత వరకు హ్మ్. దొంగ కూడా దొరే. హ్మ్. దొరికిన తర్వాత దొర కూడా దొంగే. హ్మ్. ఇప్పుడు మా దగ్గరికి కొంతమంది క్లయింట్స్ తీసుకొనొస్తున్నారు. వెరీ యూ కెన్ సే వెల్తీ పీపుల్, అఫ్లూయెంట్ ఫ్యామిలీస్ హ్మ్. నుంచి. ఏంటి అంటే ఫాదర్ జేబులోంచి క్రెడిట్ కార్డ్స్ లేవు. పోయింది. ఓహ్! ఎంత ఎంత ఇతను వాడేసాడంటే దాదాపు లక్షల్లో వాడేసాడు. హ్మ్. వాళ్ళ నోటీస్‌లోకొచ్చింది. దే హావ్ కన్ఫ్రంటెడ్ హిమ్. ఓకే. ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నాడు. తీసుకొచ్చారు. అప్పుడు ఆ ఆ అబ్బాయి ఏం వాడుతున్నాడంటే, యూ టేక్ మీ టు సైకాలజిస్ట్, నేను స్ట్రెస్డ్ అప్, నేను యాంక్సైటీ, నాకు పానిక్ అటాక్స్, ఇదంతా ఇప్పుడు ప్రతి ఒళ్ళు అదే వాడేస్తున్నారు. తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ అబ్బాయి ఎందుకొచ్చాడు అంటే, ఈ పూటకి వీళ్ళని అడ్జస్ట్ చేయడానికి. అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఈ సమస్యను కొద్దిగా సముదాయించడానికి, హ్మ్. లేదా సద్దుమణగడానికి మాత్రమే ఒప్పుకొనొచ్చాడు తప్ప, నేను మారాలన్నది ఏ మూల ఆ అబ్బాయిలో కనపడట్ల. అతని హ్మ్. హ్మ్. మాటల్లో హ్మ్. గాని మనం ఇంటర్వ్యూ చేస్తాం కాబట్టి, అవును. పేరెంట్స్‌కి ఏంటి వీడేదో చెడిపోకుండా వీడిని ఇక్కడనే ప్రారంభ దశలోనే కొద్దిగా కౌన్సెలింగ్ చేయించేసి వీడిని సెట్ చేస్తే బావుంటుందన్న ధోరణిలో వాళ్ళున్నారు. కానీ అబ్బాయిలో అది హ్మ్. కనపడట్ల. హ్మ్. ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఈస్ దిస్. ఇప్పుడు డబ్బులన్నది కాదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఇలా ఈ ఏజ్‌లోనే హార్డ్‌లీ 16, 17 ఇయర్స్ కూడా లేదు. ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఇంకా ఇంజినీరింగ్ కూడా జాయిన్ కాలేదు. ఏం డిగ్రీ కూడా జాయిన్ కాలేదు. హి ఈస్ డూయింగ్ థట్. హ్మ్. సో, ఇలాంటివి చాలా కోకొల్లలు. హ్మ్. హ్మ్. అంటే మనకు ఐడెంటిఫై కానివి చాలా ఉన్నాయి. అవును. అవును. కొంతమంది ఇంకా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల తిరిగి అయ్యగారులని తిరిగి మంత్రాలు అది అని చెప్పి ఇంకోటి ఏదో చేశారని తిరిగి అక్కడ తిరిగి లాస్ట్ ఫైనల్ రిసార్ట్ దే కమ్ టు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్. సో, దిస్ ఇస్ బేసికలీ వెరీ సీరియస్ ప్రాబ్లమ్. ఇది చాలా ఛాలెంజింగ్ అటు పోలీస్ హ్మ్. వ్యవస్థకు గానీ, సైబర్ క్రైమ్స్ దాంట్లో అదొక ప్రాబ్లమ్. నెక్స్ట్ మన పేరెంట్స్‌కి, ఇటు సొసైటీకి, ఈవెన్ ఫర్ ద ప్రాక్టీషనర్స్ కూడా ఛాలెంజింగే. ఎందుకంటే హ్మ్. డిఫరెంట్ ఇప్పుడు కరోనా వేరియంట్స్ లాగా ఇందులో కూడా డిఫరెంట్ కంప్లెయింట్స్, డిఫరెంట్
ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో, ఓకే. ఈ డొమైన్లో బిహేవియర్ ప్రాబ్లమ్స్లో. అయితే దీన్ని మనం బిహేవియర్ అడిక్షన్స్ అంటున్నాం, ఎందుకంటే ఓకే. ఇది డ్రగ్ అంటే అడిక్షన్ దీంట్లో లాగానే. ఏమైనా స్టేజ్ వైజ్ గా మనకి కౌన్సిలింగ్ ఏమైనా ఉంటుందా? స్టేజెస్ ఏమైనా ఈ ఉంటాయా? బిహేవియర్ అడిక్షన్స్కి బాగా సివియారిటీ ఎక్కువ ఉండి హ్మ్. కొద్దిగా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో, అంటే ఎంత లాస్ వచ్చింది, ఇన్ని డబ్బులు లాస్ వచ్చింది బెట్టింగ్లో కానీ, లేదా గేమింగ్లో కానీ, లేదా ఈ యాప్స్లో డబ్బులు వాడేశారు, లేదా ఈ చేశారు, మొబైల్ యాప్స్ యూజ్ చేసి కొద్ది డబ్బులు పోయేది, లేదా అప్పులు చాలా సివియర్ థ్రెట్లో ఉన్నారు, ఇంట్లో తెలిసిపోయింది, కాన్సిక్వెన్సెస్ అన్నీ తెలిసినప్పటికీ మళ్ళీ వాడు అప్పు చేయడానికి రెడీ అవుతాడు, హ్మ్. మళ్ళీ డబ్బులు దొంగలిస్తాడు. లేదా మళ్ళీ గేమ్స్ ఇంకో సెకండ్ లెవెల్ ఏదో ఆడి దీనిలోంచి రికవర్ చేసుకోవాలని ధోరణి ఉంటుంది తప్ప, దీని నుంచి బయటపడాలి, ఓకే నేను బయటపడొచ్చు, దానికి ప్రయత్నం చేస్తాను హ్మ్. అనే మోటివేషన్స్ తక్కువ ఉంటాయి. హ్మ్. 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 అంటే ఇటు హెల్ప్ సైకలాజికల్ సపోర్ట్ లేదా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని దీని నుంచి బయటపడాలి అనే ఉద్దేశాలు ఉన్నప్పటికీ హ్మ్. దీని నుంచి బయటపడలేదు. ఓకే. కానీ ఎక్కువ ఇన్క్లినేషన్ వీళ్ళకు ఏదో రకంగా ఇంకో ఆట ఆడి మొత్తం పోగొట్టుకున్నంత సంపాదించాలి, ఎక్కడైతే పోయిందో అక్కడనే సంపాదించుకోవాలి అనే ఉద్దేశం, ఆ కోరిక బలంగా ఉంటుంది, సహాయం తీసుకుని బయటపడాలి అనే దానికంటే. ఇది యూజువల్గా మేము చూసే కేసెస్లో మేము అబ్జర్వ్ చేసింది. సో మనకిక్కడ ఏదైనా కూడా మీరన్నట్టుగా సెల్ఫ్ రియలైజేషన్ వాళ్ళకుండి మారాలి అన్నప్పుడు తొందరగా చేంజ్ అవుతారంటారా? లేదంటే వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా మనం ఈ కౌన్సెలింగ్ కానీ లేదంటే ఈ క్లినికల్ ఇదేదన్నా కూడా మనం చేంజ్ చేయొచ్చంటారా? అంటే ఈ బిహేవియర్ అడిక్షన్స్కి మనకు డ్రగ్ అడిక్షన్ లాగానే, హ్మ్. డ్రగ్ అడిక్షన్ ఆర్ ఆల్కహాల్ అబ్యూస్ లాగానే ఇది కూడా సేమ్ అలాగే ఒక టైప్ ఆఫ్ అడిక్షన్. అయితే హ్మ్. ఇందులో ఏంటంటే మనం సివియారిటీ చూసుకుంటాం. హ్మ్. హ్మ్. సివియారిటీ అంటే ఏ స్థాయిలో ఉంది, అంటే ఎంతవరకు దాని మీద డిపెండెన్స్ వచ్చింది, ఆ గేమ్ మీద కానీ లేదా ఆ యాప్ మీద కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాంట్లో విడ్రాల్ ఉందా, హ్మ్. ఎంతవరకు టాలరెన్స్ ఉంది. టాలరెన్స్ అంటే ఇన్ని గంటలు చూసినా కూడా వాళ్ళకు ఆ థ్రిల్ రావట్లేదు, హ్మ్. హ్మ్. ఇన్ని గంటలు గేమ్ ఆడినా కూడా ఆ థ్రిల్ రావట్లేదు, ఇంకా 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 జరుగుతుంటుంది. ఆ ఫీడ్బ్యాక్, ఆ రివార్డ్ సిస్టమ్ అలా ఉంటుంది. కొన్ని కెమికల్స్ కూడా బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి, ఓకే. ఎస్పెషల్లీ మనకు సిరటానిన్ అంటారు. హ్మ్. దానివల్ల అది రివార్డ్ అనమాట. హ్మ్. హ్మ్. అది హై అయ్యే కొద్దీ వీళ్ళకి ఇంకా ఆ ఆట ఆడాలి అనే కోరిక ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే మనం అసెస్ చేసుకొని హ్మ్. ఇంటర్నెట్ అడిక్షన్ టెస్ట్ అని ఉంటుంది, అది చేసుకుంటాం. అలాగే కొద్ది వేరే సైకలాజికల్ టెస్ట్లు చేసుకొని దీనికి మనం ఒక డయాగ్నోసిస్ ఇస్తాం, ఇది ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ అనేసి డయాగ్నోసిస్ చేసుకొని, దాంతోపాటు ఏమైనా వేరే ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, అంటే పర్సనాలిటీ లేదా టెంపర్మెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దీంతో పాటు యాంగ్జైటీ అలాంటివి ఉండడం వల్ల దీనిలోకి వెళ్తున్నారా, ఓకే. దీనిలోకి వెళ్ళడానికి కారణం ఏంటి, అది అండర్లైంగ్ హిడెన్ సైకోపాథాలజీ ఏమైనా ఉందా మనం చూసుకుంటాం. యాజ్ ఎ క్లినిషియన్ మేము చేసేది అది. అలాంటి డై దానివల్ల నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఈజీ అవుతుంది. హ్మ్. మొదటిది బాగా సివియారిటీ ఉండి కంట్రోల్ చేయలేకపోతున్నాం, లేదా హ్మ్. వీళ్ళు అగ్రెసివ్‌గా ఉంటున్నారు, వస్తువులు ఇరగొడుతున్నారు, హ్మ్. తల్లిదండ్రులను కొట్టడానికి వెళ్తున్నారు, లేతే ఇతరులకు ఏమైనా ప్రాబ్లమ్‌గా ఉంటుంది, ఇంట్లో మేనేజ్ చేయలేకపోతున్నారు అంటే దెన్ దే నీడ్ సమ్ రిహాబిలిటేషన్. హ్మ్. సో సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ సెంటర్స్‌లో పెట్టి జస్ట్ లైక్ డ్రగ్ అబ్యూస్ లాగానే అలాగా ట్రీట్ చేస్తారు. ఓకే. లేదా సైకియాట్రిక్ హాస్పిటల్‌లో హాస్పిటలైజ్ చేయడం. రెండోది వచ్చేసేసి వాళ్ళు కొద్దిగా బానే ఉన్నారు, బట్ అది ఉంది. అర్జ్ ఉంది, హ్మ్. ఆడాలి, గేమ్ ఆడాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, అప్పు తీసుకొచ్చి చేయాలి అని ఉంది. హ్మ్. ఆ టైంలో ఏం చేస్తామంటే మేనేజ్ చేసే పొజిషన్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అని ఉంటుంది, అది హ్మ్. కొద్దిగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. మెయిన్లీ బిహేవియర్ థెరపీలో కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి స్టార్ట్. అలాగే పేరెంట్స్‌కి కూడా కౌన్సిలింగ్ చేయడము, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, హ్మ్. హ్మ్. ఓకే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పుకుంటే ఇట్స్ కొలాబరేటివ్ జాబ్. ఇక్కడ పేరెంట్స్ కోఆపరేట్ చేయాలి, అలాగే పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలి. సో అలా కౌన్సిలింగ్ చేసుకుంటూ, కౌన్సిలింగ్ కొద్దిగా బిహేవియర్ థెరపీ ఇవన్నీ హ్మ్. చేసుకుంటూ వెళ్తే వాటిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో మనకి కానీ పేషెంట్ కోఆపరేట్ చేయకపోతే మనం ఏం చేయకపోతే చేయలేము. యాహ్! మనకి ఏదైనా డిసీజ్ ఒక్కసారి లైఫ్‌లో వచ్చింది అంటే ఎంత మెడికేషన్ వాడినా క్యూర్ అయిన తర్వాత ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వస్తుందేమో అన్న డౌట్ అయితే ఉండిపోతుంది. సేమ్ ఇలాగే ఈ సైకిక్ డిజార్డర్ ఏదైతే ఉందో ఇలా మీరెంత ఇంటర్నెట్ ఫోర్త్ అదే. స్టేజ్‌లో అదే. అదే. ఉన్న వాళ్ళని ట్రీట్ చేసి ఒకవేళ మొబైల్ నార్మల్ అడిక్షన్స్ అయినా టైంలో. ఇది అడాలసెంట్ వరకు. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా అంటే మ్యారేజ్ వరకు వచ్చి ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సొచ్చిన సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా వీళ్ళు మళ్ళీ అంత పానిక్ అవ్వటం కానీ, అంత ఇదిగా చేంజ్ అవ్వడం గాని ఏమైనా ఉంటుందా?
అదే అండి. అంటే నేను అదే చెప్తున్నా అండి. అడాలసెంట్ ఇష్యూస్, బిహేవియర్ ఇష్యూస్ 2 కూడా సమానంగా కనిపించినా ఇది డిమార్కేట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు అడాలసెంట్ ఇష్యూస్ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాబ్లం లేదు. తల్లిదండ్రులు కూడా తెలుసు. నేను కూడా ఆ ఏజ్‌లో కొద్దిగా మొండిగా ఉన్నాను. కొద్దిగా సున్నితంగా ఉన్నాను. ఆ! అలాగే ఏదన్నా చెప్తే ఏడ్చేసేవాడిని. ఓకే. భయస్థుడిని. ఇయన్నీ నేను ఇలా ఉన్నాను. నా పిల్లలు కూడా అలాగే ఉన్నారు. తల్లిదండ్రులకు తెలుసు. దీనివల్ల తల్లిదండ్రులు గాని, చుట్టూ ఉన్నటువంటి చుట్టాలకు గాని, ఫ్రెండ్స్ గాని, టీచర్స్ గాని ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, వాళ్ళ ప్రవర్తన వల్ల నలుగురికి ఇబ్బంది కలిగే చేసే రకంగా ఉంటుంది. అంటే మాట వినకపోవడం, ఎదురు జవాబు చెప్పడం, వస్తువులు ఇరగొట్టడం, ఇతరులను కొట్టడం, అనడం, లేదా బూతులు వాడడం, లేదా రూల్స్‌ని ఫాలో కాకపోవడం, ఇయన్నీ కూడా బిహేవియర్ ప్రాబ్లమ్స్. సో, ఈ 2 కూడా సమానంగా కనిపిస్తాయి. మేము అందుకే ఏమంటాం అంటే బిహేవియర్ ప్రాబ్లమ్స్, అడాలసెంట్ ఇష్యూస్ రెండిటి సెపరేట్‌గా చేసి చూడాలి. అది సైకాలజిస్ట్ వల్లనే అవుతుంది. అంటే ఐ మీన్ టు సే క్లినికల్ సైకాలజిస్ట్. ఓకే. సో, ఈ కంప్లెయింట్స్ ఉన్నప్పుడు మనం ఇది అడాలసెంట్ క్రైసిసా? అడాలసెంట్ ఇష్యూసా? లేకపోతే ఇది బిహేవియర్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి యెస్, ఇది నార్మలే. మీరు చింతపడకండి. కొద్దిగా మీరు ఫ్రెండ్లీగా ఉండండి. కొన్ని మనం వాళ్ళకి కావాల్సినటువంటి రికమెండేషన్ చేసేసి పంపించేస్తాం. ఓకే. జనరల్‌గా వస్తే. ఎందుకంటే ఔట్ ఆఫ్ యాంగ్జైటీ యాజ్ యాంగ్జియస్ మదర్ ఆర్ యాంగ్జియస్ ఫాదర్ ఎవరైనా మనం అప్రోచ్ అయినప్పుడు, బాబు కొద్దిగా ఇలా అనిపిస్తున్నాడండి. కొద్దిగా స్కూల్‌లో భయపడుతున్నాడు, లేదా అడ్జస్ట్ అవ్వట్లేదు, లేదా ఎవరో బెదిరించినట్టున్నాడు. మొన్న ఒక కేసు ఇలాగే ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళ మదర్ తీసుకొచ్చారు అబ్బాయిని. ఏంటంటే కొత్త స్కూల్‌లోకెళ్ళాడు. అది కొద్దిగా అక్కడ ఉండే కిడ్స్ అంతా కూడా ఫ్రమ్ వెరీ రిచ్ ఫ్యామిలీస్. వాళ్ళు కొద్దిగా ఏదో 4 మాటలు అనేటప్పుడు భయపడిపోయేసి నేను వెళ్ళను, ఆ స్కూల్‌కి వెళ్ళను, పాత స్కూల్‌కి వెళ్తాను అంటున్నారు. సో, దే ఆర్ రీలొకేటెడ్. సో, అలాంటప్పుడు ఏంటంటే ఏం లేదు, ఇది కామన్. కొద్దిగా మనోడిని కూడా కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండమనండి. కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి ఎక్కడైనా టైం పడుతుంది. సో, ఇలాంటి అడ్జస్ట్‌మెంటల్ ఇష్యూస్, ట్రాన్సిషనల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకు కొన్ని రికమెండేషన్స్ ఇలా చేయండి అని చెప్పి పంపించేస్తాం. కానీ ప్రాబ్లమాటిక్ బిహేవియర్ క్లియర్‌గా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మీ అబ్బాయికి ఈ సమస్య ఉంది. ఇది జస్ట్ అడాలసెంట్ ఇష్యూస్ వల్ల కాదు. ఇది మీకు ఇతరులు కూడా కొద్దిగా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. ఫ్యూచర్‌లో ఇది రిజాల్వ్ చేయకపోతే, ఎస్పెషల్లీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనం ఏమంటాం అంటే అది అపోజిషనల్ డిఫెంట్ డిజార్డర్ అంటాం. అలాగే సివియర్ కండక్ట్ డిజార్డర్స్ అంటాం. ఇవన్నీ ట్రీట్మెంట్ చేయకపోతే అడాలసెన్స్‌లోంచి వాళ్ళు పెద్దయిన తర్వాత, అంటే 18 ఏళ్ళ తర్వాత పర్సనాలిటీ డిజార్డర్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. పర్సనాలిటీ డిజార్డర్ అంటే వాళ్ళు సర్దుబాటు చేసుకోరు. ఓకే. సీతయ్య ఎవరి మాట వినడు. ఆ టైప్‌లో ఉంటుందన్నమాట. సో, సర్దుబాటు చేసుకోరు. సో, దానివల్ల అటు వ్యక్తులకి, వీళ్ళకు సర్దుబాటు సమస్యలు, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇయన్నీ ఉంటాయి. సో, అందుకే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. సో, అలాంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కౌన్సిలింగ్, కొద్దిగా బిహేవియర్ మోడిఫికేషన్, పేరెంటల్ కౌన్సిలింగ్ ఇవన్నీ చేసి మనం సెట్ చేసుకోవచ్చు. అడాలసెంట్ ఇష్యూస్ అయితే ఇట్స్ క్వైట్ కామన్. ఓకే. ఓకే. అది ఆ ఫేజ్ వరకే ఉంటుంది. అడాలసెంట్ అయిపోయిన తర్వాత నార్మల్‌గా ఉంటుంది. సో, ఇది నార్మలా కాదని ప్రతి పేరెంట్‌కి కూడా ఒక క్వెషన్ మార్క్ ఉంటుంది మీరన్నట్టుగా. వాడు కరెక్ట్‌గానే ఉన్నాడా? లేకపోతే నేనేమైనా భ్రమ పడుతున్నానా? అలాంటప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి క్లినికల్ సైకాలజిస్ట్‌ని కలవడంలో తప్పేమీ లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. చాలా తెలియని విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. నమస్తే. సో వ్యూయర్స్ చూసారు కదా, మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్లస్ టీవీ. సకలం సమ్మేళనం.